మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అక్కనే అరెస్ట్ చేస్తారా? దమ్ముంటే చేయి చూద్దాం, మీ ప్రాణాలు తీసేస్తాను అని యువరాజ్ కోప్పడుతూ ఉంటాడు. అబ్బో వచ్చాడండి మగాడు, బయలుదేరి వచ్చేసాడు, నీకు ధైర్యం ఉంటే టచ్ చేయి చూద్దాం అని త్రిపాఠి అంటూ ఉంటాడు. యువరాజ్, నువ్వు కాస్త ఆగుతావా? మీరు ముందు బాబాయిని ఇంటికి తీసుకెళ్లేది ఎలాగో అది చూడండి, నేను ఇక్కడే ఉంటాను అని కౌశికి అంటూ ఉంటుంది. ఇవన్నీ కస్టడీలోకి తీసుకోండి అని త్రిపాఠి అంటాడు. చూడండి కౌశికి గారు, మీరు కస్టడీలోకి రానవసరం లేదు. చూడండి, ఆవిడ కొట్టింది నన్ను, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, మీరెవరు మధ్యలో ఇన్వాల్వ్ అవటానికి అని కేదార్ అంటాడు. చూడండి, మిమ్మల్ని కొట్టిందని వదిలేస్తే రేపు మా అందరి మీద కూడా చేసుకుంటుంది, కాబట్టే కానిస్టేబుల్స్ ముందు కస్టడీలోకి తీసుకోండి అని, వీడిని కూడా లాకప్లో వేయండి అని త్రిపాఠి కమలాకర్ని లాక్కు వెళ్తుంటాడు. లేడీ కానిస్టేబుల్స్ కౌశికిని ఒక బెంచీలో కూర్చోబెట్టుంటారు. అన్నయ్య, వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తారన్నయ్య అని కమలాకర్ ఇక అరుస్తూ చెప్తూ ఉంటాడు. అయినా కూడా కమలాకర్ని లాకప్లో వేస్తారు. అయినా నాన్న ఏంటి నాన్న, మనం చూస్తూ ఉండాల్సిందేనా, వీళ్ళ అరాచకాల్ని అడ్డుకోలేమా అని యువరాజ్ ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. చూడు యువరాజ్, వీళ్ళకి మాటలతో కాదు, మనమేంటో మన రేంజ్ ఏంటో వీళ్ళకి కాసేపట్లో అర్థమవుతుంది, వీళ్ళకు అలాగే బుద్ధి నువ్వు కాస్త ఊరుకో అని సుధాకర్ అంటూ ఉంటాడు. వీళ్ళ ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అన్నీ మన చేతిలో ఉంటాయి అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఏంటి బెదిరిస్తున్నారా అని త్రిపాఠి అంటూ ఉంటాడు. లేదు చెప్తున్నాము అని సుధాకర్ అంటూ ఉంటాడు. కానీ మీ మాటలు బెదిరిస్తున్నట్లే ఉన్నాయి, నేను చూస్తాను అని త్రిపాఠి అంటాడు. అవును, బెదిరిస్తున్నామని అనుకోండి, మా అక్కనే అరెస్ట్ చేస్తారా అని యువరాజ్ ఇక బాగా కోపడుతూ ఉంటాడు. మా అక్కని వదిలేస్తే సరే అని యువరాజ్ ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. యువరాజ్, వీళ్ళని బతిమలాడడం ఏంటి, కాసేపట్లో వీళ్ళే మనల్ని బతిమలాడతారో చూస్తూ ఉండు అని సుధాకర్ అంటాడు. తప్పు చేసిన వాళ్ళకి మీకే ఇలా మాటలు వస్తుంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి మేం న్యాయం కోసం పోరాడుతున్నాం, మాకెంత ఉండాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది. దాత్రి కేదార్లు ఇద్దరు లోపలికి వెళ్తారు. అని ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. వీళ్ళ బిల్డప్ చూస్తుంటే వీళ్ళ వెనక ఏదో పెద్ద తలకాయ ఉన్నట్టుంది. అయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మంట జేడికెడికి పెట్టేసి నేను చలిమంట కాచుకుంటాను. ఇంతకీ ఆ పెద్ద తలకాయ ఎవరు అని త్రిపాఠి ఆలోచిస్తూ ఉంటాడు. అసలే వదిన ప్రెగ్నెంట్ లేడీ, అనవసరంగా త్రిపాఠి వదిన్ని ఇందులో ఇరికించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని దాత్రి బాగా కంగారు పడుతూ ఉంటుంది. త్రిపాఠి మన మీద కోపంతో ఇదంతా చేశాడు, అక్కని ఏమీ చేయకపోవచ్చు, కానీ నువ్వు కంగారు పడకు దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు. వదినికి జ్యూస్ ఏదైనా తినడానికి ఏమైనా కావాలేమో అడిగి తెప్పించి కేదార్ అని దాత్రి అంటుంది. అప్పుడే రమేష్ చెప్పి ఇంకా రమ్యని కౌశికి దగ్గరికి పంపిస్తారు. మేడం, తినడానికి ఏమన్నా కావాలా, లేకపోతే జ్యూస్ కావాలా, తెప్పిస్తాను చెప్పండి మేడం అని అంటూ ఉంటారు. నాకేం అవసరం లేదు, ఏంటి భోజనం పెట్టి మరి నాకు కొట్టమని చెప్పిందా ఆ జేడీకేడి, ఇద్దరు కూడా ముందు మా బాబాయిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం, అంతవరకు నాకేమీ వద్దు అని కౌశికి అంటుంది. ఏంటి రమ్య, వాళ్ళు ఏమైనా బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో ఉన్నారా, తినడానికి ఏమైనా కావాలా, జ్యూసులు కావాలా అని మర్యాద చేస్తున్నావు, ఏమైనా చూస్తుంటే చిచ్చిపెట్టు, కష్టపడిన నేను తాగి పెడతాను అని త్రిపాఠి అంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలన్న గౌరవం కూడా మీకు తెలియదా, ఆవిడను చూస్తే మా అక్కలాగా అనిపిస్తోంది, అందుకే అడుగుతున్నాను అని కేదార్ అంటూ ఉంటాడు. చూడుకేడి, అసలు ఇలా సెంటిమెంట్లకి మనం పోలీసులను వెళ్తే ఏది కూడా న్యాయం జరిపించలేం, కాబట్టి కాస్త ఊరుకుంటావా అని త్రిపాఠి అంటాడు. అప్పుడే హోమ్ మినిస్టర్ కారులో నుంచి దిగి పోలీస్ స్టేషన్కి వస్తాడు. హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అని అంటూ ఉంటారు. కొంపతీసి ఆ పెద్ద తలకాయ ఈ తలకాయ కాదు కదా అని త్రిపాఠి మనసులో అనుకుంటుంటాడు. అని జేడీకేడి అనుకుంటూ జై హింద్ సార్ అని సెల్యూట్ కొడతారు. నేరుగా హోమ్ మినిస్టర్ ఇక కౌశికి ముందుకు వేసుకొని కూర్చుంటాడు. ఏంటి కౌశికి, ఇంత చిన్న విషయానికి స్టేషన్ వరకు రావాల్సిన అవసరం ఏముంది, మీరు ముందు కాల్ చేసినప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, ఏదో క్యాజువల్ కాలే కదా అనుకొని నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ కాల్స్ వచ్చేసరికి నేను మ్యాటర్ సీరియస్ అని నాకు అర్థమైంది, అందుకే నేను నేరుగా బయలుదేరి వచ్చాను, నేను వచ్చేసాను కదా అని ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు అని హోమ్ మినిస్టర్ అంటాడు. అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు వెనక ఆలోచించుకొని చేయాలి కదా, ఇలా అరెస్ట్ చేసేస్తారా అని హోమ్ మినిస్టర్ ఇక జేడీని తిడుతూ ఉంటాడు. సార్ అది కాదు అని జేడీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంది. ముందు సాధు ఎక్కడా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే సాధు నాయక్ అక్కడికి వస్తాడు. జై హింద్ సార్ అని సెల్యూట్ కొడతాడు. సారీ సార్ అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. అసలు ఒక వ్యక్తిని ముందు వెనుక ఆలోచించకుండా ఆధారాలు లేకుండా ఎలా మీరు అరెస్ట్ చేస్తారు అని జేడీని హోమ్ మినిస్టర్ ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. సార్ పూర్తి ఆధారాలు లేవు సార్, సస్పెక్ట్ అయితే అతను అని జేడీ అంటుంది. అసలు
కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆధారాలతో నిరూపించిన తర్వాతే ఏదైనా చేయాలి. ఇలా మీరు చేసుకుంటారా? అసలు పోలీసులకున్న విలువే లేకుండా చేసేస్తున్నారు కదా అని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. సార్ మేము కొట్టలేదు సార్ అని జేడీ అంటుంది. నువ్వు కొట్టకపోయినా కూడా మీ స్టేషన్లోనే జరిగింది కదా అని హోమ్ మినిస్టర్ అంటాడు. సారీ చెప్తున్నాం కదా కాబట్టి తప్పయింది. చూడు జేడీ, నువ్వు చేయకపోయినా కూడా మన స్టేషన్లో జరిగింది కాబట్టే మనం తప్పు చేసినట్లే అవుతుంది. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని సాధు నాయక్ అంటాడు. అలా చెప్పడం కాదు, సారీ చెప్పాలి అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. సారీ సార్ అని జేడీ అంటుంది. నాకు కాదు, ఈవిడికి చెప్పండి అని హోమ్ మినిస్టర్ కౌశిక్ని చూపిస్తాడు. యాక్చువల్లీ మీరు చెప్పకపోయినా మేము వదినికి సారీ చెప్పాలి అని జేడీ అనుకుంటుంది మనసులో. సారీ మేడం అని జేడీకేడి ఇద్దరు ఒక్కసారిగా కౌశికి చెప్తారు. సుధాకర్ గారు సారీ సరిపోయిందా, ఇంకేం కావాలి అని హోమ్ మినిస్టర్ అడుగుతాడు. హోమ్ మినిస్టర్ గారు మా తమ్ముడిని విడిపించాలి అని అంటారు. ఇక హోమ్ మినిస్టర్ వెంటనే సాధు నాయక్ వైపు చూస్తాడు. జేడీ అని సాధు నాయక్ పిలుస్తూ ఉంటాడు. ఇంక వెంటనే జేడీ లాకప్లో ఉన్న కమలాకర్ని రిలీజ్ చేస్తుంది. దాత్రి తలదించుకొని నిలబడి ఉంటుంది. ఇందాక నేను మా బాబాయిని విడిపించుకోవడానికి వచ్చాను అంటే వాయిస్ రేస్ చేసి మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. పోలీసులంటే రక్షణ ఇవ్వాలి, ఇలా కాదు ఆయన మాలాంటి కుటుంబాల మీద పడి హైలైట్ అవ్వాలని ఏదేదో చేయడం ప్రయత్నించడం ఆపేసి మీ డ్యూటీ మీరు చేసుకోండి, మేము వెళ్తున్నాం, మా బాబాయిని తీసుకొని వెళ్తున్నాం అనే కౌశికి ఇక గర్వంగా చెప్తూ ఉంటుంది. వాళ్ళ సంగతి నాకు వదిలేసే కౌశికి, నేను చూసుకుంటాను కదా, పదండి కౌశికి అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. వస్తాం సాధు అని హోమ్ మినిస్టర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ ఇక దొంగలాగా టేబుల్ పై ఉన్న ఆధారం ఉన్న వీడియో మొబైల్ని తీసుకొని వెళ్తాడు. హోమ్ మినిస్టర్ గారు, మీరు మాకు ఇంత సహాయం చేశారు కదా, ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని సుధాకర్ అంటాడు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మీ కుటుంబం పరువు పోయిందని మీరు చాలా బాధపడుతున్నారు కదా, మళ్ళీ నేను మీ ఇంటి మెట్లెక్కితే పోయిన పరువు తిరిగి వస్తుంది అంటే నేనెందుకు రాను, తప్పకుండా వస్తాను, పదండి వెళ్దాం అని హోమ్ మినిస్టర్ అంటాడు. థ్యాంక్ యూ సార్, రండి అని యువరాజ్ కూడా అంటాడు. సారీ జేడీ, అవతల వైపు హోమ్ మినిస్టర్ ఉన్నాడని తెలియక మీరిద్దరు కూడా నా వల్ల మాటలు పడవలసి వచ్చింది అని సాధు నాయక్ అంటాడు. సార్, అవతల వైపు ఎవరున్నారని మనం న్యాయం చేయడానికి చూడకూడదు. కన్న తల్లిదండ్రులు తప్పు చేసినా కూడా మనం చట్ట ప్రకారమే న్యాయ ప్రకారమే శిక్ష వేసుకుంటూ వెళ్ళాలి. సరే సార్, జై హింద్ అని జేడీకేడి ఇక వెళ్ళిపోతారు. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వీళ్ళకి ఈరోజు అర్థమై ఉంటుంది అని త్రిపాఠి ఇక చాలా గర్వపడుతుంటాడు. కమలాకర్ ఇంటికి వస్తాడు. నాన్న నీకేం కాలేదు కదా అని కాచి ఇక బాధపడుతూ ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా పిలవగానే వచ్చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని సుధాకర్ హోమ్ మినిస్టర్ ఆదికేశవ్కి ఇక థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఈ ఇల్లు నాకు చాలా బాకీ ఉంది, నేను అందుకే ఈ ఇంటికి వచ్చాను అని హోమ్ మినిస్టర్ ఇక మనసులో అనుకుంటారు. మధుకర్ కేసులో ఉన్న ముఖ్యమైన వ్యక్తి మరెవరో కారు, ఈ హోమ్ మినిస్టరే అని చూపిస్తూ ఉంటారు మనకి. అప్పుడే దాత్రి కేదారు లోపలికి వస్తారు. ఇది స్కూల్ వదిలే టైం కాదు, లంచ్ టైం కాదు, అసలు వీళ్ళు స్కూల్ టీచర్సేనా, ఇప్పుడు ఎందుకు ఇంటికి వచ్చారు అని యువరాజ్ ఇక మనసులో అనుకుంటాడు. జగదాత్రి కేదార్, మీరు స్కూల్కి వెళ్ళలేదా, ఇప్పుడు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటారు. మన ఇంటికి హోమ్ మినిస్టర్ వచ్చారని తెలిసి పెద్దవాళ్ళు ఎప్పుడో కానీ మనకు దొరకరు కదా, ఆ అవకాశాన్ని వదులుకోకూడదని మేము కూడా కలుసుకోవడానికే వచ్చాము అని. నమస్కారం సార్ అని దాత్రి కేదార్లు అంటారు. నమస్కారం అని, వీళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్సేనా అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ్ సుధాకర్ని అడుగుతూ ఉంటాడు. మా దూరపు చుట్టాలు, మా ఇంట్లో కొన్ని రోజులు చోటు కావాలని బతిమలాడితే మేము పెట్టుకున్నాం, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకులేండి, వదిలేయండి అని వైజయంతి అంటుంది. అన్నట్లు మీ అన్నయ్య మధుకర్ గారి గురించి నేను చాలా బాగా విన్నాను. ఆయనకి పురాతన వస్తువుల మీద ఉన్న ఆసక్తి, ఆయనకున్న నాలెడ్జ్ గురించి కూడా నాకు బాగా తెలుసు. అప్పట్లో ఆయన కలవాలి, మాట్లాడాలని చాలాసార్లు రావాలనుకున్నాను, కానీ ఒకే ఒక్కసారి ఆయన కలిశాను. మళ్ళీ నేను రాలేకపోయాను, చాలా బిజీ కదా అని చెప్తూ ఉంటారు. మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అని కౌశికి అంటుంది. అవును విన్నాను, తర్వాత వచ్చి పలకరిద్దామనుకున్నాను, కానీ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. మీ ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు, చాలా బాగుంది అరేంజ్మెంట్ మొత్తం అని అంటూ ఉంటాడు. రండి ఇల్లు చూద్దురు అని మొత్తం చూపిస్తూ ఉంటారు.
మధుకర్ గారిని ఒక్కసారే కలిశానని చెప్తున్నారు. మరి మధుకర్ గారి నుంచి చాలా బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. అది అసలు మధుకర్ గారికి ఈ హోమ్ మినిస్టర్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి కేదార్ అని దాత్రికి డౌట్ వస్తూ ఉంటుంది. ఈ గది ఎవరిది అని మధుకర్ గదిని చూపిస్తూ హోమ్ మినిస్టర్ ఇక అడుగుతూ ఉంటాడు. మా అన్నయ్య గది అని సుధాకర్ అంటాడు. ఒకసారి ఆ గది కూడా చూడొచ్చా అని హోమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటాడు. ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు.